సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య కలలో నిజమల్లే కలిసావే సౌందర్య పండగల్లో సంక్రాంతి హడావిడే వేరు అండ్ సంక్రాంతి పండగకి విడుదలైన నమో వెంకటేశ సందడే వేరు. సంక్రాంతి పండగ ఇక్కడ ఉన్నటువంటి ఈ టీం అంతా కలిసి జరుపుకోలేకపోయి ఉంటారు. రిలీజ్ హడావిడిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మళ్ళీ పండగ జరుపుకునేందుకు సందడిగా విచ్చేశారు నమో వెంకటేశ టీం. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో వచ్చిన నమో వెంకటేశ శ్రీను వైట్ల గారు అద్భుతమైన దర్శకత్వ ప్రతిభకి మరోసారి అద్దం పడుతుంది. అండ్ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా హిట్లిస్తూ విక్టరీని ఇంటి పేరుగా చేసుకున్న వెంకటేష్ గారు ఈ సినిమాని నమో వెంకటేశ అని మనందరి చేత కూడా అనిపించేంత అద్భుతంగా తీర్చిదిద్దారు. సో ఐ వెల్కమ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ. మనతో ఉన్నారు ఈ సినిమాలో నటించిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు అండ్ ఆల్ చీఫ్ టెక్నీషియన్స్ అందరూ మనతో ఉన్నారు. పండగ పిండి వంటలు కనిపిస్తుంటే భరత్ మాత్రం నోట్లో నీరు ఊరుతోంది. ఇందాకటి నుంచి కన్ను అక్కడే ఉంది. ఆల్రెడీ భరత్కి మైక్ పాస్ చేయండి. భరత్, శ్రీను వైట్ల గారి డైరెక్షన్లో వరుసగా నీకు బ్రహ్మాండమైన క్యారెక్టర్స్ పడుతున్నాయి. అసలు గుర్తింపు వచ్చే క్యారెక్టర్స్ అన్ని కూడా డైరెక్టర్ గారు నీకు ఇస్తూ ఉన్నారు. నమో వెంకటేశలో వాట్ వర్ యూ? నమో వెంకటేశలో డిఫరెంట్ క్యారెక్టర్ నాది. ఇంతవరకు నా క్యారెక్టర్ చేయలేదు. నా క్యారెక్టర్ పేరు పమ్మి అని. నాకు చాలా ఇష్టం, చాలా నచ్చింది ఆ క్యారెక్టర్. టోటల్ యూరోపియన్ గై లాగానే ఒక క్యారెక్టర్. అండ్ నా అంకుల్కి నాకు చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నా మీద నన్ను బిలీవ్ చేసి ఒక పెద్ద మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. సో థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్ యూ సార్. ఓకే, బీ పాజిటివ్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. అయితే ఇక్కడ ఉన్న వారు అందరిలో కూడా బీ పాజిటివ్ కనిపిస్తుంది. ముందు వెంకటేష్ గారు, బీ పాజిటివ్ అనేది మీకు తగ్గ తత్వం అంటారా? ఇది యాప్ట్గా ఈ టైటిల్కి సరిపోయింది అంటారా? బీ పాజిటివ్ అని నాకే కదండి, ప్రతి ఒక్కరికి మన ట్రూ నేచర్ ఇస్ బీయింగ్ పాజిటివ్. మనం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం అంతేగాని. సో ఈరోజు ఈ సినిమా అంత పెద్ద సక్సెస్ చేశారు, ప్రేక్షకులందరూ అంత పాజిటివ్గా చూశారు. సో ఐ బిలీవ్ ఇన్ బీయింగ్ పాజిటివ్ అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ద హోల్ యూనిట్ హు ఆర్ వెరీ పాజిటివ్ ఇన్ మేకింగ్ ద ఫిలిం. సో ఆల్వేస్ బీ పాజిటివ్ అండి. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య కలలో నిజమల్లే కలిసావే సౌందర్య 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 నా పాటకు ప్రాణం సౌందర్య ఎదలో ప్రియరాగం పలికావే సౌందర్య. ఓ తెలుగుతనమంటే సౌందర్య, చిలిపితనమంటే సౌందర్య, నిన్నలా చూస్తూ చూస్తూ ప్రేమలో దిగిపోయా. సాథియా సాథియా తూ మేరే సాథియా ఊహకే ఊపిరే నన్ను చేరగా రావా ప్రియా. మరి శ్రీను వైట్ల గారు, మీరు ఇలాంటి కథ వెంకటేష్ గారికి ఎప్పటి నుంచి ఆలోచించుకుంటూ వచ్చారు? ఇప్పుడు రెస్పాన్స్ వస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆబ్వియస్లీ ఎవరికైనా పెద్ద హిట్ అయినప్పుడు సంతోషంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే నాకు ఉంది. 1 year బ్యాక్ అంటే లాస్ట్ డిసెంబర్లో ఫస్ట్ మా కింగ్ ఫినిష్ అయిన తర్వాత బాబుతో సినిమా చేయాలనుకున్నప్పుడు జనవరి మంత్ ఎండ్లో నాకు గోపీమోహన్ ఐడియా చెప్పాడు, ఈ స్టోరీ లైన్ ఐడియా చెప్పాడు. చెప్పగానే నేను ఎక్సైట్ అయ్యి ఇది చాలా బాగుంటుంది వెంకటేష్ బాబుకి, క్యారెక్టర్స్ని బాగా డెవలప్ చేద్దామని అక్కడి నుంచి కూర్చుని ఇద్దరం డే అండ్ నైట్లు వర్క్ చేసి ఒక షేప్ వచ్చిన తర్వాత వెంకటేష్ బాబుకి చెప్పడం, అలాగే సురేష్ బాబు గారికి చెప్పడం, ఇద్దరికి నచ్చటం అన్నీ ఏంటంటే చాలా ఫాస్ట్గా అలా జరిగిపోయినాయి. అన్నీ పాజిటివ్గా, ఆల్వేస్ బీ పాజిటివ్ అన్నట్టుగా అలా జరిగిపోయినాయి. ఈరోజు ఇంత పెద్ద హిట్ అవటం, సంక్రాంతికి సినిమా స్టార్ట్ అయ్యి ఇయర్ బిగినింగ్లోనే ఒక పెద్ద గిఫ్ట్లా నేను ఫీల్ అవుతున్నాను. ఆల్రైట్, మరి మీ బీ పాజిటివ్ మంత్రం ఏమిటండి? ఏముందండి, వెంకటేష్ బాబు గారు చెప్పినట్టు ఆల్వేస్ బీ పాజిటివ్ అని, ఎప్పుడు పాజిటివ్గా ఉంటే మనకి మంచిగా జరుగుతుంది అనేది జరగాలి. ఓకే, మరి ఈ కథలో ఏమంటే వెంకటేష్ గారికి ఒక డ్రీమ్ గర్ల్ని క్రియేట్ చేశారు. ఆ డ్రీమ్ గర్ల్ పాపం ఆయన ఎలా ఉంటుందో పాపం చేరుకునే లోపలే ఆయనకి అందకుండా చివరి వరకు తిప్పలు పెట్టారండి గోపీమోహన్ గారు. అసలు ఇలాంటి నవ్వుతూ అంటే మాట్లాడండి, అదే బీ పాజిటివ్. అలా తిప్పలు పెడితేనే కదండి సినిమా చూసేది అందరూ. అదే ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు, హ్యాపీగా ఉంది.
Alright. కానీ ఇక్కడ సుబ్బరాజు గారు పాపం మీకు చివరి వరకు రావాల్సినటువంటి త్రిషని మీకు ఇవ్వలేదండి. అంత అందమైన త్రిషని ఇంత నేను నెక్స్ట్ టైం శ్రీను వైట్ల గారిని అడుగుతున్నాను, విలన్ ఇంకోసారి అవకాశం ఇవ్వమని చెప్పి హీరోయిన్తో. హీరోయిన్ లాస్ట్కి పెళ్లి చేసుకునే అవకాశం. ఇక అలీ గారు పాపం అండి, ఆయన ఎలాగైతే లైన్ వేసుకుందాం అని అనుకుని ప్రయత్నించారో డ్రీమ్ గర్ల్ కి, మీరు అదే ప్రయత్నంలో సినిమా అంతా ప్రయత్నించారు. వాట్ మ్యాన్ ఇందులో ముందుగా డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. అదేంటంటే ఈ టైటిల్ ఏమనుకొని వారు పెట్టారు నాకు తెలియదు, కానీ ఒక సినిమా థియేటర్లో టికెట్లు మేము ఇస్తున్నాం రండి అని విలేజుల్లో ఒక సాంగ్ వేసేవాళ్ళు. ఆ సాంగ్ ఏంటంటే నమో వెంకటేశ అనగా టికెట్లు ఇచ్చేస్తున్నారు రోయ్. అట్లాగే ఈ కంపెనీకి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, కానీ వీళ్ళకి ఈ నమో వెంకటేశ టైటిల్ తోటి మొదలైంది కాబట్టి ఇక వీళ్ళకి ఫ్యూచర్లో నో ఫెయిల్యూర్స్, అన్ని హిట్లే, అన్ని సూపర్ డూపర్ హిట్లే. నిర్మాతలకి ఫస్ట్ టైం ఇట్లాంటి డైరెక్టరు అట్లాంటి హీరో దొరకడం నిజంగా చాలా లక్కీ. కానీ ఈ కంపెనీ వాళ్ళు ఇక సంవత్సరానికి 2-3 సినిమాలు మొదలుపెట్టి ఇక హిట్ల మీద హిట్లు కొడతారు. వాళ్ళందరూ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. నీ కళ్ళలో మెరిసిందియో నిజం, మీదెలా ఇక నిలబడం, మేఘాలలో ఎగిరింది ఈ క్షణం, నా మనసు గాలిపటం. ఒకేలా నేడు నీలో నాలో కలల గొడవ మొదలైంది కొంచెం. ముందుగా ఐ షుడ్ థ్యాంక్ వీ షుడ్ థ్యాంక్ శ్రీను గారు అండి. ఇన్ని సంవత్సరాల ట్రావెలింగ్లో ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు, నేనే ఫస్ట్ మిమ్మల్ని లాంచ్ చేస్తాను, మంచి హిట్తో లాంచ్ చేస్తాను, నా మీద వెయిట్ చేయండి అని. సో ఆయనకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మాకు నమో వెంకటేశ్వర ద్వారా మంచి హిట్ ఇచ్చి మమ్మల్ని ఇండస్ట్రీలో లాంచ్ చేసినందుకు. అండ్ ఆ తర్వాత వెంకటేష్ గారికి, సురేష్ బాబు గారికి, ఈ సినిమాలో తొందరగా పూర్తవడానికి మాకు కోఆపరేట్ చేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అండి. కొండల బాలాజీ డియర్, ఎంత గొప్పది స్వామి నీ పవర్. నీ వల్లే మారింది నా జాతకం కలర్, చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్. చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్, ఇచ్చుకున్నామయ్య పక్కా ఆన్సర్. నీ మై సూపర్, మారింది ఫ్యూచర్, అందుకు థ్యాంక్ యూ మై డియర్. రామ్ గారు అమ్మా గోపి, ఓకే ఒక మాట నేను చెప్తా. ఆయన చిన్నప్పటి నుంచి ప్రొడక్షన్లో ఉండి 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 అలవాటైపోయి పొద్దున్న అందరికన్నా ముందు ఆయనే లెగిసేవాడు. అక్కడ కొండ మీద ఆయన లెగిసేవాడు, యూరోప్లో ఈయన లెగిసేవాడు. లెగిసి అందరూ బ్రేక్ఫాస్ట్ అయ్యిందా లేదా, చాలామందికి అది కూడా వచ్చేది కాదు. చలి ప్రదేశం, అక్కడ కాఫీలు కొంతమంది తాగితే వచ్చేది. చెప్తున్నా న్యాచురల్. అందరూ మొత్తం ఎవరికాడు మొహం కడుక్కోకుండా బస్ ఎక్కేసేవాడు. రఘుబాబు నైట్ ఎక్కే పడుకుని ఉండేవాడు అక్కడ. వండర్ఫుల్, మొత్తాన్ని ప్రొడ్యూసర్ని మాట్లాడకుండా చేశారండి. సార్ ఇప్పుడు సక్సెస్ సాధించిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది రామ్? చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ వీ షుడ్ థ్యాంక్ ది ఆడియన్స్, మాకు విజయాన్ని ఇచ్చినందుకు.
చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ఫస్ట్ ఇంత గోపి చెప్పినట్టు వీ హ్యావ్ టు థ్యాంక్ సీన్ గారు. థ్యాంక్స్ సీన్ గారు. అండ్ వీ షుడ్ థ్యాంక్ సురేష్ బాబు గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇక మా హీరో విక్టరీ వెంకటేష్ గారు, ఆయన ఈ సినిమాతో ఆయన ఫ్యాన్స్ అయిపోయాం. అండ్ I need to thank the whole unit and the co-artists and everyone. Thank you very much. ఏడు కొండల బాలాజీ డియర్, ఎంత గొప్పది స్వామి నీ పవర్. నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ. నీ వల్లే మారింది నా జాతకం కలర్, చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్. నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ. కోట గారు, వెంకటేష్ గారు చెప్పండి. మర్చిపోతాను, ఇంతమంది ఆర్టిస్ట్ కలిసి రావాలంటే there has to be someone who looks after the dates and gets everybody. So అన్ని ఛానల్స్ చాలా మాట్లాడే కానీ I have to thank Sai for bringing all the actors together. Sai, నువ్వు చాలా బాగా కోఆర్డినేట్ చేసావు సార్. నువ్వు లేకపోతే కొంచెం రోజు అందరికీ ఈరోజు పండుగ ఉండేది షూటింగ్ ఎలా జరుగుతుందని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాన్ స్టాప్ కలలు కంటున్నా, నాన్ స్టాప్ కలవరిస్తున్నా, నాన్ స్టాప్ చిలిపి ఊహల్లో విహరిస్తున్నా నీతో ఉండే. నాన్ స్టాప్ పరుగు తీస్తున్నా, నాన్ స్టాప్ వెలుగు చూస్తున్నా, నాన్ స్టాప్ మంచులో మల్లెనైపోతున్నా నీతో ఉంటే. మెనీ మెనీ రంగుల్లో మనస్సుని ముంచావే హని హని, హోలీ జరిగే అంతలా. మినీ మినీ గుండెల్లో సైలెన్స్ ని కదిలించావే, కని విని ఎరుగని కంగారు కలిగేలా. అందరినీ యూరోప్ తీసుకెళ్లారండి, అందరినీ విదేశాల్లో చక్కగా ఈ బ్యాచ్ అంతా గోల్ గోల్ చేసుకొచ్చారండి. మీది వెంకటేష్ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాల్లో ప్రతి సీను అద్భుతంగా ఉంటుందని తెలుసు. మీరు మిస్ అయ్యారండి యూరోప్ వెళ్ళడం? అంటే అక్కడ ఉండే ప్రాబ్లం చెప్పారుగా, కొంచెం మా ఏజ్కి దానికి ఇబ్బంది మరి ఎక్కువ, కానీ కొంచెం ఏజ్ గ్రూప్కి మంచిది కాదు అని వాళ్ళు వదిలేసి ఉంటారండి. బట్ ఎనీవే ఒకటి మాత్రం ఖాయమండి, ఒక్కటి నిజంగా మంచి మాట చెప్పాల్సింది ఏంటంటే, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో అందరు హీరోస్తో యాక్ట్ చేశాను, ఇప్పుడు యూత్ కుర్రాళ్ళతో కూడా చేస్తున్నాం. బట్ ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఇట్స్ ఫ్యాక్ట్ అండి. ఆ దగ్గుబాటి రామనాయుడు గారు అని ఉన్నారు ఒక ఆయన, ఆయన పిల్లలు వాళ్ళ బ్లడ్లోనే ఉందండి ఆ ప్రొఫెషనల్ డిసిప్లిన్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ కోట గారు. సార్, మీకు కాశీ విశ్వనాథ్ గారిని ఏమన్నా అంతకుముందు టార్గెట్ చేయాలని, దర్శకుడిగా ఆయన మీద ఏమైనా కోపం అలాంటిది ఉందా? శ్రీనివైట్ల గారు అన్ని తిట్లు ఇట్టించారు ఆయన్ని? లేదండి, కాశీ గారు యాక్చువల్గా నేను ఫస్ట్ అప్రెంటిస్గా పనిచేసింది ఆయన దగ్గరే, కాశీ గారి దగ్గరే. అప్పుడు ఆయన చాలా గంభీరంగా ఇలాగే ఉండేవారు ఎప్పుడు. ఆయన సాలిడ్గా. సో అదే ఆయన అంటే ఇష్టం నాకు. ఆయన బయట మాట్లాడే విధానం అంతా చాలా ఇష్టం. సో అంతే తప్ప తిట్టిస్తే క్యారెక్టర్ బాగా రిజిస్టర్ అయింది, అది హ్యాపీ. ఆయనకు మంచి క్యారెక్టర్. మీరు హ్యాపీగా ఉన్నట్లేరు సార్ ఆ తిట్లన్నీ విని? లేదు, హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే చాలామంది అడిగారు నువ్వేంటి అలా చెంపదెబ్బలు తింటావు ఏంటని. అసలు ఎన్ని దెబ్బలు తింటే బ్రహ్మానందం గారు ఈ రోజున ఈ పొజిషన్కి వచ్చారు? ఏం పర్లేదండి, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటారు. లేదు, నాకు ఫాదరు మాంగారు ఇలాంటి క్యారెక్టర్లు అనుకున్నప్పుడు కొత్త యాంగిల్లో ట్రై చేశాడు ఆయన. డెఫినెట్గా బయట నన్ను రామానుజం అని పిలిచేలాగా ఆ క్యారెక్టర్ వర్కౌట్ అయింది. ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చిన్న ఉడత సాయంలాగా ఈ సక్సెస్లో షేర్ ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా మూవీ మొగల్ రామనాయుడు గారు ద్వారా ఈ కాంపౌండ్లోకి వచ్చి మా సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో మా వెంకటేష్ బాబు ప్రేమించుకున్నారా, గణేష్ కలిసిన్నారా లాంటి సూపర్ డూపర్ హిట్స్కి కో డైరెక్టర్గా పనిచేశాను. అదే సురేష్ బాబు గారు సమర్పణలో అనిల్ గారు, గోపి గారు, రామ్ గారు ప్రొడ్యూసర్స్గా, మా డైరెక్టర్ శ్రీనివైట్ల నమో వెంకటేశాలో కో ఆర్టిస్ట్గా పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వండర్ఫుల్, థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా పెద్ద బాధ్యత పూజాన్ని వేసుకెళ్ళారండి. ఎంతమందిని ఎలా మేనేజ్ చేశారండి అక్కడ? దానికి గోపి గారి క్యారెక్టర్ నాకు ఇచ్చారు.
మమ్మల్ని అందరినీ గోపి గారు అక్కడికి తీసుకెళ్లారు. ఆ నమో వెంకటేశ్వరలో ఉన్న 3 చుక్కలు, ఇక్కడ 3 ప్రొడ్యూసర్లు, ఈ సీట్లో 3, మా బస్సులో 3 జరిగేదిలేండి. వీటన్నిటికో లింక్ ఉంది. థ్యాంక్ యూ. మొత్తంగా ప్రత్యేకంగా ఐస్లాండ్లో లొకేషన్స్ని లేకపోతే యూరోప్లో లొకేషన్స్ని అందంగా చూపించిన బాధ్యత ఎక్కడున్నారు ప్రసాద్ గారు? అందరికీ నమస్కారం అండి. మంచి సినిమా చేసాం. ఈ సంక్రాంతికి చాలా పెద్ద హిట్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ. ప్లస్ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసాం. బ్రహ్మానందం గారు, హీరో గారు, మేబీ కోట గారు, ఆలీ గారు, అందరితో బాగా మంచి కోఆపరేషన్గా వర్క్ చేసుకెళ్ళాం. ప్లస్ ఈ సినిమా ప్రొడ్యూస్ బాగా చేశారు. బాగా ఎక్స్పెన్సివ్గా చేశారు. ఇదిగా ట్రీట్ చేస్తారు చాలా పాజిటివ్గా. మేనీ నమస్కారం, బాయ్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇక అక్కడ ఆ పక్కన కూర్చున్నారు ఆయన, మీరు గుర్తుపట్టలేదేమోనండి. ఒకసారి సరిగ్గా పర్పుల్ షర్ట్ వేసుకున్నారండి. మీరు కంఠస్వరం వినిపిస్తే మిమ్మల్ని బాగా గుర్తుపడతారండి. అంటే మనిషిగా ఇప్పుడు ఆయన శివారెడ్డి గారు అని నేను చెప్తే గుర్తుపట్టలేరు. హెయిర్ స్టైల్ అది చాలా మారిపోయింది. ఏమండి మీరు చాలా ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఆవిడ తలంటు పోయటం మొదలుపెట్టింది. అందుకే రైట్. శివారెడ్డి గారు మీరు మిమిక్రీ ఆర్టిస్ట్గా, వెంట్రిలాక్విస్ట్గా బయట అందరికీ పరిచయం అండి. ఇక్కడ ఈ సినిమాలో వారికి మీరు అందించిన సహకారం ఏమిటి? ఒక హీరో క్యారెక్టర్ని నిలబెట్టి. డైరెక్టర్ గారు పిలిచి ఇలా దీంట్లో ఇది ఒక డొనాల్డ్ డక్ సారీ టాకింగ్ డాల్ ఉంటుంది, అది బాబుకు చెప్పాలి అని అన్నప్పుడు సో ఓన్లీ అంటే బాబు దగ్గరికి వెళ్ళడానికి కొంచెం భయపడ్డాను. నేను వెళ్ళి బాబు చెప్పడం ఏంటి, ఇంకెవరైనా కొంచెం పెద్ద ఆయన వెళ్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను. అదేం లేదు, సరదాగా ఉంటారు వెళ్ళు అని అన్నాను. అంటే ఇంతకుముందు వర్క్ చేశాను కానీ తన పక్కన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్లో అట్లా చేశాను బాబు పక్కన. కానీ ఇట్లా నేను వెళ్ళి చెప్పడం అనేది కొంచెం నాకు భయం అనిపించింది. కానీ వెళ్ళిన తర్వాత నాకు అట్లా భయం ఏమి మీరు అనిపించింది. మామూలుగా అంత బెదిరించారు కదా సార్, అంత బెదిరిపోయి అంత వినయం ప్రదర్శిస్తున్నారు ఏంటండి? చూడటానికి అలా ఉన్నానా ఏంటి? లేదు బాబు, కొంచెం భయం. అంటే మీరు మళ్ళీ వీడు ఏదో ప్రొడక్షన్ టైంకి రాలేదు అలాంటివి ఏమైనా అంటాడని. లేదు, బట్ చెప్పిన తర్వాత చాలా పక్కన కూర్చోబెట్టుకొని ఓహో ఇలాగా అలాగా అని చెప్పేసి చక్కగా నాకు ఫ్రీడమ్ ఇచ్చేసరికి నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. అది కాకుండా ఒక గజల్ పాడేవాళ్ళం ఇప్పుడు రఘుబాబుకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా. ఏది గిరి గారికి ఇవ్వండి ఒకసారి. ఏమండి ఒకసారి పాడతారా? గురు వద్దు వద్దు, ఏదో అడిగారనుకోండి మొహమాటానికి ఆపేయాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీను వైట్ల గారికి కృతజ్ఞతలు అండి. ఈ సినిమాకి వెరీ గ్రేట్ పాజిటివ్ ఎనర్జీ ఏంటంటేనండి, నమో వెంకటేశ ఒక వెంకటేశ్వరుని నామం, దానికి హీరో వెంకటేష్. శ్రీను వైట్ల శ్రీనివాసుని నామం, అది వెంకటేశ్వరుడే, దానికి నమో వెంకటేశ ఒక గొప్ప కోఇన్సిడెన్స్. అండ్ అంతా పాజిటివ్. శ్రీనివాసరెడ్డి, గిరిధర్, గోపి మోహనం, గోపి గారు అన్నీ